బీఆర్ఎస్తో పొత్తుకు మాయావతి ఓకే. ఇదైతే ప్రధానంగా రాష్ట్రంలో ఒక సంచలనంగా మారినటువంటి ఒక చర్చ జరిగింది. బీఆర్ఎస్ వర్సెస్ బీఎస్పీ వర్సెస్ బీఆర్ఎస్ అనేటువంటి నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి చాలా వరకు విమర్శలు చేసేటువంటి నేపథ్యం ఉంది. ఎందుకోసం పొత్తు పెట్టుకున్నారు, పొత్తు వల్ల జరిగేటువంటి లాభాలు ఏంటి, పొత్తు వల్ల నష్టాలు ఏంటిది, పొత్తు పెట్టుకోవడంలో అంతర్యం ఏమిటి, అసెంబ్లీ ఎన్నికలకు పొత్తు లేకుండా బీఎస్పీ ఎంపీ ఎన్నికలకు ఎందుకు పొత్తు పెట్టుకున్నది, ఎంపీ ఎన్నికలో ఇవాళ మాయావతి ఆలోచన మేరకే చేసుకున్నారా, మాయావతి ఆలోచన మేరకు చేయలేదా, వాళ్ళ సొంత నిర్ణయం ప్రవీణ్ కుమార్ చేసుకున్నాడా, ప్రవీణ్ కుమార్ నిర్ణయం తీసుకుంటే ప్రవీణ్ కుమార్ ఎందుకోసం నిర్ణయం తీసుకున్నటువంటి అందరికీ ఎంతో ఆతృతంగా ఎందరికో ఒక ఇబ్బందికరమైనటువంటి ఆ వార్తను అయితే మనకు గతంలో చూసినాం. కానీ ఈరోజు స్పష్టంగా మాయావతి గారి ఆదేశాల మేరకే, మాయావతి గారి ఆలోచన విధానం మేరకు మాత్రమే బీఎస్పీ బీఆర్ఎస్తో పొత్తు కట్టింది. అదైనా ఓన్లీ పార్లమెంట్ ఎన్నికలకు మాత్రమే. ఆ పొత్తులో భాగంగా ఏదైతే ఎంపీ ఎన్నికలు ఉందో ఎంపీ ఎన్నికలు గెలిచే లక్ష్యంగా మాయావతి గారికి ఎంపీ ఎన్నికలు గెలిచి గిఫ్ట్గా ఇచ్చేటువంటి నేపథ్యంలోనే బీఆర్ఎస్ని జతగట్టినటువంటి సందర్భంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జైబీన్ దినపత్రిక ఆధారంగా వార్తల రాసిన ఆధారంగా ఫోన్ లైన్లో కూడా మాట్లాడడం జరిగింది. అదే తరహాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో మాట్లాడిన సందర్భాలు కూడా క్లారిటీ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో స్పష్టంగా మాయావతి గారి ఆలోచన మీద విధానం వరకే మాయావతి గారి చెప్పిన విధానాన్ని బట్టే మేము పొత్తు పెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. బీఆర్ఎస్తో పొత్తుకు మాయావతి ఓకే. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి. ఏదైతే ఉందో చాలామందికి ఉన్నటువంటి డౌట్స్ కూడా పటాపంచలు అయిపోయిన నేపథ్యం ఉంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోమని మాయావతి గారే క్లారిటీ ఇచ్చారు. మాయావతి గారు చెప్పిన తర్వాతనే ఆయన మీడియాకు వెల్లడించిన సందర్భం ఉంది. ఈ సందర్భంలోనే చాలామంది విమర్శలు చేసిన నేపథ్యం ఉంది. ట్విట్టర్లో అంత దారుణంగా మెసేజ్ పెట్టారు. ట్విట్టర్లో ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోము, ఇండియా కూటమి కానీ ఎలాంటి కూటమితో కానీ మాకు ఎలాంటి సంబంధం లేదు, ఏ కూటమితో మేము పొత్తులు పెట్టుకోమని చెప్పిన మాయావతి గారు వెంటనే మళ్ళా ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడంలో అంతర్యం ఏమిటని కానీ చాలామంది కూడా ఒక ఇబ్బందికరంగా చెప్పినటువంటి వార్తను అయితే మనం చూస్తున్నాం. తెలంగాణలో బీఆర్ఎస్తో పొత్తుకు బీఎస్పీ చీఫ్ మాయావతి అనుమతించిందారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ట్విట్టర్ వేదికగా తెలిపారు. పొత్తు విషయంలో త్వరలోనే కేసీఆర్ సమక్షంలో జరిగే చర్చలకు రామ్జీ హాజరు కానున్నారని తెలిపారు. ఏదైతే రామ్జీ గౌతమ్ ఉన్నాడో ఆయనే రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆయన ఇక్కడ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆయనే ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రితో చర్చలకు సంబంధించి ఏదైతే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అతను కూడా పాల్గొంటాడో ఆ పాల్గొనేటువంటి సందర్భంలో ప్రతి విషయాన్ని కూడా మీడియా సమావేశంలో కానీ అనేక విషయంలో కానీ మేము పంచుకుంటాము. ఇప్పటివరకు అయితే ఏదైతే ట్రోల్ చేసినటువంటి వ్యక్తులున్నారో, ఎవరైతే మాట్లాడే వ్యక్తులున్నారో ఇది నా ఆలోచన విధానమే కాదు, మాయావతి ఆలోచన విధానం. ఏదైతే ఆమె ఆలోచన విధానానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ భావాజాలం కాన్షీరామ్ ఆలోచన విధానానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోను ఇది బహుజనుల ఆ గుండె చప్పుడుగా అని చెప్తున్నటువంటి నినాదం అయితే మనం చూసిన సందర్భం ఉంది. చాలామంది కూడా ఈయన విమర్శలు వేసేటువంటి పరిస్థితి ఉంది. ఎంత భయంకరంగా అంటే భయంకరంగా విమర్శలకు కూడా ఫుల్ స్టాపే పడ్డా అని అనుకోవచ్చు. ఇంకా ఇలాంటి సందర్భం కూడా ఎలాంటిది లేనని కూడా